భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పరిశీలన. చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి మండలాలలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన. సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, అంగన్వాడీ, పాఠశాల భవనాల నిర్మాణాలకు చెందిన పైలాన్లను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీతాయిగూడెం గ్రామంలోని వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు అలుగు, చెరువు పునరుద్ధరణ పనులకు 33 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషించదగ్గ విషయానికి అని అన్నారు. దశాబ్దాల కాలం నాటి 2300 ఎకరాల ఆయకట్టు ఉన్న వెంగళరాయ ప్రాజెక్టు అలుగు కొట్టుకుపోయి చెరువు అస్తవ్యస్తంగా మారినా గత పాలకులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. ఇలాంటి పనులు చేస్తే వారికి డబ్బులు రావని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకైతే కోట్ల రూపాయలు దోచుకోవచ్చని వాటి నిర్మాణం చేశారని అన్నారు. 2 పర్యాయాలు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా ఆ యూట్యూబ్ ఈ యూట్యూబ్లంటూ డబ్బులు ఖర్చు పెడుతూ ప్రజల ముందుకి వస్తున్నారని వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు దగ్గర మనం ఉన్నాం. ఈ ప్రాజెక్టు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం నిర్మించుకోవడం జరిగింది. దీని ఆయకట్టు సుమారు 2200 ఎకరాలు పైచీలకు ఉంటుంది. ఆథరైజ్డ్ ఆయకట్టు 2200 ఉంటుంది. అనాథరైజ్డ్ ఆయకట్టు ఇంకొక 400-500 ఎకరాల అదనంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు 2019 వరదలు వచ్చినప్పుడు ఈ వెంగళరాయ సాగర్కి సంబంధించిన అలుగు బ్రీచ్ అయింది. ఈ బ్రిడ్జ్ క్రమేపీ సుమారు ఒక 300 మీటర్ల పొడవు ఉండే ఈ సర్ప్లస్ వియర్ ఒక 150-120 మీటర్లు వాషౌట్ అయింది. గడిచిన ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వంలో ఈ గిరిజన ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాలకి సంజీవిని లాంటి ఈ పెద్ద ప్రాజెక్టుని కనీసం ఆ సర్ప్లస్ వియర్ బ్రీచ్ అయింది. బెడ్ లో నీళ్లు ఆగటం లేదు. నీళ్లు ఆగే విధంగా ఆ సర్ప్లస్ వియర్ ని రెస్టోర్ చేయాలని ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఈ వెంగళరాయ సాగర్ వర్క్ చేస్తే ఆనాటి ప్రభుత్వానికి పెద్దలకి డబ్బు రాదు. కాళేశ్వరం చేస్తే మంచిగా పెద్దలకి డబ్బు వస్తుంది. అద్భుతంగా ప్రతి నీటి చుక్కని సముద్రంలో కలవకుండా వడేసి పట్టుకున్నామని చెప్పిన ఆనాటి పెద్దలు మన తాతల నుంచో తండ్రుల నుంచో వంశపార నిందలు మోపుతూ మీరు 10 సంవత్సరాల్లో మేము చేయకపోయినాం గాని మీరు సంవత్సరంలో చేయలేదు అని ఈ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మేదేస్తుంటే బాధ అనిపిస్తుంటది. అక్రమంగా సంపాదించి ఆనాడు 10 సంవత్సరాల్లో ఉన్న వేలాది కోట్ల రూపాయలు ఈ యూట్యూబ్లు ఆ యూట్యూబ్లు అనుకుంటూ ఖర్చు పెడుతూ అసత్యాన్ని సత్యంగా సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తాపత్రయపడుతున్న వారికి మరొక్కసారి గుణపాఠం ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వెంగళరాయ సాగర్ కి సుమారు 33 కోట్లు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నీటిపారుదల శాఖ మంత్రి గారికి, ఈ స్థానిక రైతుల పక్షాన, నా పక్షాన, శాసనసభ్యుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.